Praise the Lord. Praise the Lord. We greet you a happy Independence Day. Years of celebration of 78th 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుభాభివందనాలు అండి అందరికీ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఏమండి, ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఈరోజు మరి మన దేశమంతా కూడా పండగ వాతావరణం. ఏంటంటే పండగ వాతావరణం. అన్ని వర్గాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి ఈరోజు మరి పండగ దినము, స్వాతంత్ర దినోత్సవం. ఈరోజు 78 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఆశ్చర్యం, ఎంతో ఆశ్చర్యమే. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉంటున్నప్పుడు, హాస్టల్లో ఉన్నానండి, హాస్టల్లో ఉండి చదివాను. మరి 15th ఆగస్టే కానీ 20 జనవరి కానీ అవి వచ్చాయంటే చాలు, ఆ రోజు మాకు పండుగే. హాస్టల్లో స్పెషల్ భోజనము, ఇంకా కొన్ని తినడానికి స్వీట్స్ ఇస్తూ ఉండేవారు. ఆ రోజులన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆ దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మరి ఈ స్పెషల్ డే రోజున ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. ఈ డైలీ బ్రెడ్లో చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము స్క్రీన్ మీద కనబడుతుంది, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17 ఉంటుందండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మరలా చదువుతానండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జస్ట్ 6 నిమిషాలు మట్టికే అండి, ఓపికతో చక్కగా మీరు మరి వినండి. ప్రభువే ఆత్మై ఉన్నాడు. ఏంటండి? ప్రభువే ఆత్మై ఉన్నాడు. ప్రభువే ఆత్మై ఉన్నాడు. ఆ ఆత్మ ఎక్కడైతే ఉండుద్దో అక్కడంట స్వాతంత్రం ఉందంట. ఏముందండి? స్వాతంత్రం. ఏ స్వాతంత్రము? ఫ్రీడమ్. ఇంగ్లీష్లో ఉంటుంది ఫ్రీడమ్. ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టి, మనల్ని బాధించి, మనతో చాకిరీ చేయించుకునే ఆ బ్రిటిష్ మరి వారు వెళ్ళిపోయారు. మనకు స్వాతంత్రం వచ్చింది, ఎంతో సంతోషంగా ఉంటున్నాం. ఇది ఈ స్వాతంత్రం. అయితే ఆత్మ సంబంధమైన ఒక స్వాతంత్రం ఉంది. అదేంటంటే పాపమనే కట్ల నుండి విడిపింపబడమే నిజమైన స్వాతంత్రం. దేవునికి స్తోత్రం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చేయడమే, దేవుడు చేయమంది చేయకూడమే పాపం. ఏదైతే వద్దన్నాడో అది చేయడమే పాపం. ఏది చేయమన్నాడో అది చేయకూడమే పాపం. మరి మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కదా. కొందరు ఎడ్డమంటే ఎడ్డమంటారు కదండి. కాలుకేస్తే మెడగిస్తారు, మెడగేస్తే కాలుకేస్తారు. ఏసే రకాలు మనుషుల స్వభావాలు, మనుషుల మరి ప్రవర్తనలు, ఇవన్నీ ఏంటంటే పాపపు లెక్క కిందకు వచ్చింది. మరి వీటి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడంట స్వాతంత్రం ఉంటుందంట. అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే గలతీ 5:1 ఉంటుందండి. గలతీ 5లో ఈ స్వాతంత్రము, ఏ స్వాతంత్రము? దేవుడిచ్చిన స్వాతంత్రము. ఏ స్వాతంత్రము ఎలా కలిగింది? ఆత్మ వల్ల కలిగింది. ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఉంటాడో, ఎవరిలో అయితే నివసిస్తాడో ఆ వ్యక్తికి నిజమైన స్వాతంత్రం ఉంటుంది. దేవుని ఆత్మ లేని కాడ స్వాతంత్రం ఉండదు. ఏముంటుంది లేని కాడనంటే? కట్లుంటాయి, బంధకాలు ఉంటాయి, ఇరుకు ఉంటుంది, ఏడుపు ఉంటుంది, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి.
ప్రేమ దేవులారా, చూడండి గలతీ 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏం చేశారంటే క్రీస్తు దేవుడు ఏం చేశారంటే అండి, మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎందుకు వేటిలో నుండి అంటే పాపము బంధకాల నుండి మనల్ని విడిపించాడు. ఏమండి, ఓ తాగుబోతాడు, వాడు చావాల్సింది. వాడు తాగి చచ్చిపోయి ఆ వ్యక్తిని దేవుడు కాపాడాడు. అంటే ఆ బంధకం నుండి దేవుడు ఏం చేశాడు, విడిపించిన వెంటనే వాడికి ఏం కలిగిందంటే స్వాతంత్రం కలిగింది. ఓ మారు మనసు పొందిన మారిన తాగుబోతున్నాడు అడగండి. మారిన తర్వాత మారిన తర్వాత నీకు ఇప్పుడు ఎలా ఉందంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఫ్రీడమ్ వచ్చేసింది అని అంటాడు. లిబర్టీ ఉంది అంటాడు కదండి. నిజమే, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని పాపం నుండి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేయటానికి వచ్చాడు. కాబట్టి అంటాడు అక్కడ, కాబట్టి మీరు స్థిరులుగా నిలిచి మరలా దాస్యమును పాప కిందకి వెళ్ళిపోకండి. మరలా పాపం మిమ్మల్ని చుక్కలు చూపించింది కదా, మరలా వెళ్ళకండి. యేసు క్రీస్తు మనకిచ్చే స్వాతంత్రములో మనము స్థిరులుగా ఉందుముగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడగు దేవా, మీ పాదాల వందనాలు. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి నాయన. మన నిజమైన స్వాతంత్రము ప్రభా, భౌతికమైన స్వాతంత్రం ఈ లోకంలో మా దేశంలో మేము చూస్తూ ఉన్నాం. నిజంగా మాకు ఎంతో సంతోషమైన స్వాతంత్రాన్ని బట్టి. అలాగే ఎదుగో ప్రభా, చెడు ప్రవర్తనతో ప్రభా, పాపపు దరిద్రపు ఆ యొక్క నీచమైన వాటి నుండి మనల్ని విడిపించి మాకు స్వాతంత్రం ఇచ్చావు ప్రభా. కట్లన్నిటి నుండి మనల్ని విడిపించావు, కట్లు తీసేసావు. ఆ కట్లన్నిటిని మీరు తెంచేసి మాకు స్వాతంత్రం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఈ రోజంతా నీ కృపను దయచేయండి ప్రియబిడ్డలకు. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.